ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకొనెను. హెబ్రీ 5:8. నిజమే, ఆయన కుమారుడు, దేవకుమారుడు, దైవం కుమారుడై ఉన్నప్పటికీ విధేయత ఆయన పొందిన ఎన్నో మరి తాను పొందిన ఎన్నో శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట మన దేవుడు. నిజమే కదా. మరి ఎంత శ్రమ నుండి కూడా విధేయతగా అన్నీ అనుభవించారు. నేను దేవుణ్ణి, నన్ను ఎలా కొడతారా, నన్ను అలా చేస్తారా అని అనలేదు. అవన్నీ కూడా మన కొరకే ఓర్చుకున్నాడు దేవుడు. ఆ శ్రమలన్నీ మన కొరకే సహించుకున్నారు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన కొరకు మరి శ్రమలు పడిన దేవుడు ఎవరైనా ఉన్నారా, మీరే చెప్పండి. కాబట్టి మన దేవుడు నిజంగా మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారో అన్నిటిని బట్టి కూడా మన గుడ్ ఫ్రైడేలో మీరు అన్నీ వినే ఉంటారు. ప్రతి వాక్యం కూడా మార్కు, మత్తయి, లోకాల్లో లాస్ట్లో మీరు చదివినట్లయితే ఆయన్ని ఎంత హింసించారో మీరు కూడా చూస్తారు, చదువుతారు. అలాగే మరి చదివే మరి ఆయన విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి మనం విధేయతను నేర్చుకోవాలి ఆయన దగ్గర. ఆమేన్. హల్లెలూయా.